వైసీపీ ఎంపీలకు తెలుగుదేశం పార్టీ గాలం వేస్తోంది. చంద్రబాబు నాయుడు 40 నుంచి 60 కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని నిన్న సాక్షి రాసుకొచ్చి చూసాం. అయితే అసలు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎవరు, వాళ్ళ తరం ఎప్పటిదాకా ఉంది ఒక్కసారి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని ఈ నలుగురు కూడా 22/6/2020న ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వం అంటే 6 ఏళ్ళు, అంటే 26 దాకా. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది కాకుండా ఆ పై ఏడాది జూన్కి వీళ్ళు రిటైర్ అవుతారు. వీళ్ళని ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బేద మస్తానరావు ఈ నలుగురిది వచ్చేటప్పటికి ఏప్రిల్ 2, 2020 వీళ్ళు 22/6/2022న వచ్చారు. అంటే 22న అంటే 6వ తారీఖు 22 అంటే 28 దాకా వీళ్ళకు ఉంటుంది. అంటే దాదాపు ఎన్నికలకి ముందు ఏడాది దాకా వీళ్ళ నలుగురు ఉంటారు. అదే సందర్భంలో 2/4/2024 అంటే ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చినటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి ఈ ముగ్గురికి వచ్చేటప్పటికి 30 దాకా ఉంటుంది. 6 ఏళ్ళు అంటే 29 తర్వాత ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఉంటుంది. ఇది ఓవరాల్గా 11 మంది ఎంపీలకు సంబంధించినటువంటి లెక్క.